పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అనంతపురం జిల్లా పోలీసుల వైఖరి రోజురోజుకు వివాదాస్పదమవుతోంది. తమ డ్యూటీ మరచి టీడీపీ నేతల అడుగుజాడల్లో నడుస్తున్నారు వారు. ఏడాదిగా తాడిపత్రి పోలీసులు పచ్చ సైకోల మాటే వేదంగా పాటిస్తున్నారు. కొద్ది రోజులుగా తాడిపత్రిలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర చర్చకు దారితీశాయి. కొందరు పోలీసులు మాయమాటలు చెప్పడంలో ఆరితేరిపోయారు. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులకు న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేదు, ప్రతిపక్షం అంటే అసలు విలువే లేదు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోని తన ఇంటికే పచ్చ సైకోలు రానియడం లేదు. వస్తే దాడులు చేయడానికి రెడీగా ఉన్నారు. కేతిరెడ్డి హైకోర్టు నుంచి ఆర్డినెన్స్ తెచ్చుకున్నా పోలీసులు వాటిని పాటించడం లేదు. కనీసం పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కూడా వైఎస్ఆర్సీపీ నేతలను అనుమతించడం లేదు. పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 15వ తేదీన తాడిపత్రిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటే పోలీసులు అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు. 15వ తేదీనే తాడిపత్రిలో ముగ్గురు మంత్రుల కార్యక్రమం ఉన్నందున వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచించారు. తాడిపత్రి ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న రంజిత్ కుమార్ చౌదరి వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి ఓ లేఖ కూడా రాశారు. పోలీసుల సూచనలను గౌరవించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ నెల 18వ తేదీన తాడిపత్రిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే పోలీసులు చెప్పినట్లుగా మంగళవారం జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి మంత్రులు ఎవరూ రాలేదు. తాడిపత్రిలో ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్య లేదు. మరెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని వాయిదా వేయించారని ఆరా తీస్తే దీని వెనుక తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హస్తం ఉందని తేలింది. జేసీ ఆదేశాలతోనే ఓ కట్టుకథ అల్లిన పోలీసులు అబద్ధాలతో కూడిన ఓ లేఖను వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి రాసి అడ్డంగా బుక్కయ్యారు. తాడిపత్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరగకుండా టీడీపీ నేతలు చేసిన కుట్రను పోలీసులు అమలు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.